పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకే వందనాలు తండ్రి. మమ్మల్ని ఇంతవరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. ఈరోజు నీ వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అలాగే చెప్తున్న నాకును, వింటున్న వారికి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, ప్రార్థన మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ప్రార్థన చేయడం అంటే మనం దేవునితో మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం అని మనకు గుర్తొస్తుంది. అలా ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం మొదటిగా ఏం తెలుసుకుందాం. చింతపడాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేయడం వల్ల మొదటిగా మనకి ఉపయోగపడుతున్నది ఏంటంటే, మనం చింతపడాల్సిన అవసరం లేదు. మనకు ఈ లోకంలో ఎన్నో చింతలు ఉంటాయి. చింత లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. ఏం చింతలు ఉంటాయంటే, ఈ లోకంలో అప్పులు ఉన్నాయి కదా, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, కష్టాలు వస్తున్నాయి, అది ఇదని ఎన్నో చింతలు ఉంటాయి. కానీ మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి, దేవుడు మన తోడున్నాడు కాబట్టి మనం చింతపడాల్సిన అవసరం లేదు. అలాగే ఒక మాట చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనం దేనిని చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మన తోడుగా దేవుడు ఉన్నాడు. మనకి ఏది ఇబ్బంది వచ్చినా, ఏది మనకు చింతగా అనిపిస్తున్నా మనం వెంటనే దేవునికి ప్రార్థన చేయాలి. ఆయనకు మన గురించి తెలుసు, కానీ ఆయనకు తెలుసులేని మనం ఊరికే ఉండకూడదు. మనం ఆయనకు ప్రార్థన చేసి మన బాధలు, మన చింతలు అన్నీ ఆయనకు తెలియజేయాలి. అలా చేసినప్పుడు మనలో ఉన్న చింతలు తీరిపోయి మన చింత ఆయన తన మీద వేసుకుంటాడు కాబట్టి మన భారాన్ని తగ్గించుకొని మనం ఈ లోకంలో ఆనందంగా ఉండొచ్చు. అలాగే ఇంకో మాట చూసుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఎందుకంటే మన గురించి ఆయనకు మొత్తం తెలుసు. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనకున్న బాధలు ఆయనకు చెప్పడం మన బాధ్యత కాబట్టి ప్రార్థన చేసి మన చింతలన్నీ ఆయనకు చెప్తే ఆయన మన చింత తన మీద వేసుకుంటాడు. అలాగే రెండవదిగా చూసుకుందాం. మనం ప్రార్థన చేయడం వల్ల ఇంకా రెండవ ఉపయోగం ఏంటంటే, ఆత్మవిశ్వాసం నింపుతుంది. మనం ఈ లోకంలో ఎన్నోసార్లు మన విశ్వాసాన్ని కోల్పోతుంటాం, మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటాం. అలాంటి సమయంలోనే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని బలపరుస్తాడు. బలవంతుడైన దేవుడు మనకుండగా మనం దేనికి భయపడకూడదు, మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. మనం ఎన్నోసార్లు కోల్పోయినప్పుడు ఈ లోకం వైపు చూస్తుంటాం. అలాంటి సమయంలోనే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసినప్పుడే ఆయన మనలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మంచి బలమైన విశ్వాసాన్ని నింపి మన ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తాడు. అలాగే మూడవదిగా చూసుకుందాం. మూడవదిగా దేవునికి ప్రార్థన చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. మూడవది ఏంటంటే, మనల్ని దేవుడు ఈ లోకానికి ఊరికే పంపించలేదు. ఆయన ఏదో ఒక చిత్తాన్ని నెరవేర్చాలని మనల్ని ఈ లోకానికి పంపించాడు. అది తెలియకుండా మనం ఈ లోకంలో జీవించి మరణించి నరకానికి వెళితే ఆయన మనల్ని ఈ లోకానికి పంపించిన దానిలో అర్థం ఉండదు. కాబట్టి మనం ఈ లోకంలో ఉండగానే ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఎలా తెలుసుకోవాలి అంటే, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన వాక్యాన్ని చదువుకోవాలి. అలా ప్రతిరోజు ప్రార్థన చేయడం ద్వారా, వాక్యాన్ని చదువుకోవడం ద్వారా ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో కూడా ఆయన మాటలు మనకు తెలియజేస్తాయి. అలాగే కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, అంత పెద్ద భక్తుడైనా కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు దేవుడికి, తండ్రి నేను ఈ లోకంలో నీ చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించండి, నీ చిత్తాన్ని ఎలా
ఎలా నెరవేర్చాలో నాకు నేర్పించండి అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఆయనకు ప్రార్థించాలి, ఆయన వాక్యాన్ని చదువుకోవాలి. అలా చేయడం ద్వారా ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని ఈ లోకంలో ఉండగానే నెరవేర్చి ఆయనలో ఉన్న లోకానికి చేర్చుకోగలుగుతాం. ఇలా ప్రార్థన చేయడం వల్ల మొదటిగా మనం చింతపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. అలాగే రెండవదిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటాం, ఎందుకంటే ఈ లోకంలో ఎన్నోసార్లు మనం విశ్వాసాన్ని కోల్పోతుంటాం. ఈ లోకంలో వచ్చే ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా మన విశ్వాసాన్ని కోల్పోతాం. అలాంటి సమయంలోనే దేవునికి ప్రార్థించినప్పుడు మన విశ్వాసాన్ని బలపరుచుకుంటాం. ఇంకా మూడవదిగా ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని ఈ లోకంలో ఉండగానే నెరవేర్చి ఆయన రాజ్యానికి చేరుకోగలుగుతాం. ఇంతటితో నా మాటలు ముగిస్తాను.